అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ ప్రాంతంలోని అశోక్ నగర్. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను అక్కడి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహిస్తున్నాడు. బంధువులతో పెళ్లి ప్రాంతమంతా సందడిగా మారింది. అయితే ఇద్దరు కుమార్తెల్లో మొదటి కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహం పూర్తయిన తర్వాత మరో కుమార్తె పెళ్లి జరుగుతోంది. పెళ్లి తంతులో భాగంగా వరుడితో పెళ్లి కుమార్తె మెడలో పూలమాల వేయించారు. ఆ తర్వాత ఆ పెళ్లి కుమారుడు చేసిన పని పచ్చని పెళ్లి పందిరిని రణరంగం చేసింది. జరగబోయే పెళ్లి కాస్త పెటాకులైంది. ఇంతకీ ఏం జరిగింది? వరుడు ఏం చేశాడు? పెళ్లి కూతురు మెడలో పూలమాల వేసిన తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నుదుటి మీద బహిరంగంగా ముద్దు పెట్టాడు. అదే కొంప ముంచింది. అలా అందరి ముందు ముద్దు పెట్టడం ఆ వధువు బంధువులకు తప్పుగా అనిపించింది. దీంతో వారు పెళ్లి కుమారుడి బంధువులతో వాగ్వాదానికి దిగారు. ఇది పెళ్లి పందిరి అనుకుంటున్నారా, శోభనం గది అనుకుంటున్నారా? వరమాల వేసిన తర్వాత ఇలా చేయడం ఏంటి? కొంచెం కూడా బుద్ధి ఉండక్కర్లేదా? ఎలా పెంచారు ఇతన్ని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాటలు వరుడి బంధువులకు ఇబ్బంది కలిగించాయి. వారు కూడా పట్టరాని ఆగ్రహంతో వధువు తరపు బంధువుల మీదకి వెళ్లారు. ఇలా మాట పెరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు. పెళ్లి వేదిక పక్కనే వంటలు చేయడంతో ఆ వంట చెరుకు తాలూకు కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. ఇలా ఎవరికి వారు పరస్పరం కొట్టుకోవడంతో కళ్యాణ వేదిక ఒక్కసారిగా రణరంగంగా మారింది. పరిస్థితి చేయి దాటిపోయిందని భావించిన కొంతమంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని దాడిలో గాయపడిన వారిని అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి తరలించారు. మా కుమార్తె నిరాకరించింది. అయినప్పటికీ అతడు అందరి ముందు ముద్దు పెట్టుకున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు కదా అంటూ వధువు తరపు బంధువులు చెప్తున్నారు. నేను బలవంతంగా ఆమెను ముద్దు పెట్టలేదు. ఆమె అంగీకారంతోనే ఇలా చేశాను. ఇందులో నా తప్పేమీ లేదని వరుడు పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు తనకు అందలేదని పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మరోవైపు ప్రజా జీవనానికి భంగం కలిగించారని అభియోగాలు మోపుతూ పోలీసులు 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.